క్రీస్తును క్రైస్తవ్యాన్ని ద్వేషించి దూషించిన క్రీస్తు ఇక ప్రార్థన ప్రారంభమైన తర్వాత ప్రార్థనలో కూర్చుంటే ఏ ముఖమైన కొత్త ముఖం ఉంటాయంటే ఒక ముఖం కొత్త ముఖం ఉండదు. ఎవరుంటారు? పండుగలు అందరూ సంఘస్థులే. మందే కాదు, అసలు ప్రపంచంలో జరిగే క్రిస్మస్లు అంటే ఇలాగే. పండగ నిండా క్రైస్తవులే, పండగ నిండా క్రైస్తవులే, సంఘమే కూర్చుంటారు సంఘంలో ప్రార్థనలో. పండగ అంటే క్రైస్తవులు మాత్రమే కూర్చోవడం కాదు, అనేక మంది నీ బంధువులని, మిత్రులని, స్నేహితులను, అన్యులను క్రీస్తును పరిచయం చేయడానికి అనేక మందిని తీసుకొచ్చి దేవుని మందిరంలో కూర్చుండబెట్టాలా. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం చేయాలండి? అన్యులకు దేవుని గురించి తెలియని వారికి ఏం చేయాలి? క్రీస్తుని గురించినటువంటి వార్త తెలియపరచాలా, క్రీస్తు వారి యొక్క జన్మమును గురించి తెలియపరచాలా. అందుకని క్రిస్మస్ సందేశాలు అనేసరికి ఎలా ఉంటున్నాయంటే మార్కులు వేసే క్రిస్మస్ సందేశాలు తప్ప క్రీస్తు జన్మను వివరించే సందేశాలు తక్కువ ఉంటున్నాయి. కారణం ఏంటంటే కొత్తగా ఎవడు ఉండడం, అంత మాటలు క్రీస్తు కన్యమరికను పుట్టాడంటే తెలిసిలే అంటున్నారు. ఇది చెప్పిందే చెప్తున్నాడా కాబట్టి కొత్తది ఏమో చెప్పాలి. వీళ్ళు ఏం చేస్తారంటే నక్షత్రం పట్టుకుంటారు. నీకు తెలుసా క్రిస్మస్ అంటే నక్షత్రం వచ్చింది, నక్షత్రానికి ఎన్ని రెక్కలు ఉన్నాయో తెలుసా అని మొదలెడతాడు ఈ ప్రసంగం. ఎందుకంటే కూర్చున్న వాడికి నీ గురించి తెలుసు కదా, నీకు యేసుక్రీస్తు ఎలా పుట్టాడో తెలుసు, ఎలాగా జన్మించాడో తెలుసు, మరి ఎవరో యేసేపు ఎవరు ఎన్ని తెలుసు. కొత్తది లేకపోతే ఇడు ఎండేక వాక్యం. ఇప్పుడు కొత్తది కావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు నక్షత్రానికి ఎన్ని రెక్కలు ఉన్నాయో తెలుసా మర్మం చెప్తున్నానని మొదలెడతాడు. లేకపోతే ఇదిగో యేసు ప్రభు వారు చూడడానికి వచ్చిన గొర్రెలు, ఆ గొర్రెల కాపర్లు ఆ ఒంట్లు వేసుకొచ్చిన ఎంతమందో తెలుసా చరిత్ర అంతా చెప్పుకొస్తాడు. మంచిదే, నేను కాదంటలేదు. క్రిస్మస్ సందేశం అది కాదు కదా. క్రిస్మస్ సందేశం అంటే ఏది? క్రీస్తు వారి యొక్క విశిష్టమైనటువంటి జన్మమును గురించి ప్రకటించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన పుట్టుకలో ఉన్నటువంటి పరమార్థాన్ని క్రీస్తు బోధకుడు ఆ రోజు బోధించగలగాల. అలా బోధించాలంటే అలా బోధన వినేటువంటి వాడు క్రొత్తవాడు అక్కడ ఉండాలా. అక్కడ క్రొత్తవాడు ఉండాలంటే ఎవడు పిలాలా? అప్పుడు నేను అంటాను, అలా హిందువులండి వస్తారేంటండి, అలా క్రైస్తువులు కాదండి రారండి. అయ్యి ఎంత బాగా చెప్తుందో మళ్ళీ అలా ఉంటారేంటండి వెళ్ళిపోతారా. నీ ఇంట్లో పెళ్లి జరిగినప్పుడు, నీ ఇంట్లో కార్యక్రమం జరిగినప్పుడు, నీ ఇంట్లో ఇంకోటి ఏదో జరిగినప్పుడు నీ ఇంట్లోకి వచ్చి నువ్వు పెళ్లి చేస్తుంటే, నువ్వు కార్యక్రమం జరుగుతుంటే ఎట్టు పసుపు రాయే సిగ్గులేని మొహం వేసుకుని ఉండక్కే రాతనే అని రాసేస్తుంది. పెళ్లి కూతురు చేతిలో అదేంటి పుస్తకం పెట్టా ఏంటలే బొండ పెట్టాలే అనగానే శుభ్రంగా పిల్లలు బట్టలు వేసుకుని పెళ్ళిలో తిరుగుదాం అనుకుంటే వాళ్ళు బట్టలు ఇప్పించి నిక్కర వేసుకుని పైకి ఎక్కువ బండం పీకట్టది. మమ్మల్ని ఏం చెప్పినా చేత నువ్వు క్రైస్తవుడు అని తెలుసు కదా, క్రీస్తు ఆరాధన ఉందని తెలుసు కదా, ఇక్కడ క్రైస్తవులు ఒక క్రమం ఉంటుందని వాళ్ళకి తెలుసు కదా. అయినా నీకు వచ్చి వాళ్ళు చెప్పగలిగినటువంటి ధైర్యం వాళ్ళకు ఉన్నప్పుడు నీ క్రీస్తు గురించి, నీ దేవుని గురించి వాళ్ళకు చెప్పే దమ్ము నీకు ఎందుకు లేదు? వాళ్ళ మందిరంలో కూర్చోబెట్టి దమ్ము నీకు ఎందుకు లేదు? నువ్వు చెప్పేట ముందే వాళ్ళకు ఇచ్చారాడే, మరి నీ గురించి వాళ్ళు చెప్పాలి కదా. నేను చెప్పిన వాళ్ళు ఎండరో అని వాళ్ళు చెప్పాలి కదా, అండరో. ఎందుకో తెలుసా, నీకేం లేదు మొహం మీద. అసలు నిజమైన క్రైస్తవుడేనా నువ్వు? సిగ్గు శరం రోషమున్న క్రైస్తవుడేనా నువ్వు? అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. క్రిస్మస్ అంటే క్రీస్తుని గురించి ప్రకటించడానికి, కొన్ని నూతనాత్మను క్రీస్తు దగ్గరికి సంపాదించడానికి, క్రీస్తు దగ్గరికి నడిపించడానికి, క్రీస్తు కొరకు సంపాదించడానికి, క్రీస్తు రక్షణ సువార్త ప్రణాళికను ప్రకటింప చేయడానికి వాడుకోగలిగిన ఒక చక్కటి సాధనమే క్రిస్మస్ ఆరాధన. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పా. హల్లెలూయా, హల్లెలూయా.
ఈరోజు కొన్ని ఆత్మలు సంపాదించడానికి నువ్వు ఎన్ని ఖర్చు పెట్టు, జాగ్రత్తగా వినండి. క్రిస్మస్ ఆరాధన కొరకు నువ్వు ఎన్ని రూపాయలు ఖర్చు పెట్టు, ఎన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టు, ఫుడ్ ఐటెం ఎంత. కొంతమందికి కొన్ని ఆలోచనలు ఉంటాయి. వీరు క్రిస్మస్ జరుగుతుంటే ఏమన్నా డెకరేషన్ చేద్దామంటే ఎవడో, సౌండ్ సిస్టమ్ ఇమ్మంటే ఎవడో, ఆర్కెస్ట్రాకి ఇమ్మంటే ఎవడో, ఇది అంటాడు నేను తినేదే చేస్తానంటాడు. అలా కాదురా, ఇక ఐటెంలన్నీ అయిపోయాయి, కొంచెం సౌండ్ సిస్టమ్ వాడికి ఆర్కెస్ట్రా వాళ్ళకి డబ్బులు రావట్లేదు, కొంచెం ఎవరా బాబు అంటే కుదరదు, నేను తినేదే ఇస్తా. అన్నీ అయిపోయినా కానీ ఏదో పీతలట్టు కొత్త రొయ్యలట్టుకొచ్చేస్తాడు. ఎందుకు? క్రిస్మస్ అంటే అది ఒకటే కాదు కదా, నువ్వు ఎన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి ఎన్ని చెయ్యి అంటే నన్ను మాట చెప్పినావండి. ఎన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి క్రిస్మస్ చేసినా ఆ క్రిస్మస్ వలన దేవునికి మహిమ కలగదు, దేవుడు ఆనందించాడు. దేవుడు ఆనందించే క్రిస్మస్ ఆరాధన ఏదైనా ఉందంటే ఒక్క నూతనాత్మకైన క్రీస్తు సువార్తను ప్రకటించగలిగితే ఆ ఆరాధన బట్టి దేవుడు ఆనందించేవాడై ఉన్నాడు. దగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా, హల్లెలూయా. ఒక నూతనాత్మనైన క్రీస్తు వరకు సంపాదించగలిగితే ఆ వేలాది రూపాయలను బట్టి దేవుడు ఆనందించడు, కానీ ఆ రూపాయలను ఖర్చు పెట్టి ఒక ఆత్మ రక్షించబడింది అనేటువంటి సంతోషంతో దేవుడు పరలోక రాజ్యములు తన దూతలతో కలిసి సంబరాలు చేసుకుంటాడంట. బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చాలామంది అంటున్నారు చేయమని బైబిల్లో ఉందా అంటే, చేయమని బైబిల్లో ఉందంటే నేను అంటాను బైబిల్లో క్రిస్మస్ చేసుకోమని లేదు, ఇంకా చాలా లేవు. యూట్యూబ్లో వాకింగ్ చెప్పమని బైబిల్లో ఉందేంటి? చెప్పరా? ఉందా? మీ బైబిల్లో కానీ ఉందా? నాకు తెలియదమ్మా, మరి యూట్యూబ్ ఎక్కడ దొరకలేదు బస్. యూట్యూబ్లో బైబిల్ వాకింగ్ చెప్పమని లేదు బైబిల్లో, మరి ఎందుకు చెబుతున్నావు? టీవీలో వాకింగ్ చెప్పమని ఉందా బైబిల్లో, మరి ఎందుకు చెబుతున్నావు? అసలు మైక్ ఎట్టుకోమని చెప్పాడు దేవుడు. మైక్ ఎట్టుకుని వాకింగ్ చెప్పని ఉన్నాడా బైబిల్లో? ఏసిపో మైక్ ఎట్టుకున్నాడు పోని, మరి నువ్వు మైక్ ఎందుకు ఎట్టుకుంటున్నావు? నువ్వు ఎందుకు యూట్యూబ్లో వాక్యం చెప్తున్నావు? నువ్వు ఎందుకు టీవీలో వాక్యం చెప్తున్నావు? అయ్యో ఈ మధ్యకాలంలో టీవీ దాకా ఎక్కడ వెళ్ళదు, స్టేజ్ పక్క వచ్చేది టీవీలు కదండి. దేవునికి స్తోత్రం. స్టేజ్ పక్కన స్క్రీన్ వేసేసి స్క్రీన్ మీద వాక్యం చెప్పేద్దాం. దేవుడు స్క్రీన్ వేసుకుని చెప్పమన్నాడు వాక్యం. చెప్పరారు బాబా అంటే నాకేం లేదు, గొమ్మని పొర్రపాటుని కానీ తప్పు చెప్పేస్తున్నాను భయం. మీ బైబిల్లో కానీ ఎక్కడ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి వాక్యం చెప్పడం ఉందేమో భయం నాకు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇవన్నీ తప్పు కాదట. ఏది చేత తప్పు? ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి, ఇది ఒకటే బైబిల్లో లేదు. జాగ్రత్తగా వినండి, ఒక విషయాన్ని చెప్తాను. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క మరణము, పునరుద్ధానము, ఆరోహణం తర్వాత క్రీస్తు వారి యొక్క సంఘము అనగా క్రీస్తు శరీరము, ఆది అపోస్తులు జాన్ మార్క్ గారి యొక్క గృహంలో మేడగది మీద క్రీస్తు వారి యొక్క సంఘము, ఆది అపోస్తుల సంఘము మేడగదిలో ప్రార్థన చేయడం మొదలెట్టిన తర్వాత దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి వారిని కమ్ముకున్నప్పుడు వారు పరిశుద్ధాత్మ పూర్ణులై దేవుని యొక్క ఆత్మచేత నింపబడిన వారై ఆత్మబలమును పొందుకున్న వారై సంఘములో సంఘ క్షేమాభివృద్ధి పొందడం ప్రారంభించారు. అపోస్తలుడు పేతురు గారు వాక్యం చెప్తే 3,000 మంది రక్షించబడ్డారు ఆ దినమందు. తర్వాత 5,000 మంది, తర్వాత 8,000 మంది, ఇంకా వేలాదిగా ప్రతి దినము కొన్ని వేల ఆత్మలు రక్షింపబడుతూనే ఉన్నాయి. జాగ్రత్తగా వినండి. ఆది అపోస్తుల కాలంలో సంఘంలో, ఆ కాలంలో సంఘానికి చాలా వ్యతిరేక శక్తులు ఉండేవి. అందులో ప్రాముఖ్యంగా యూదులు క్రైస్తవ సమాజానికి వ్యతిరేకంగా ఉండేవారు. రెండవది రోమా సామ్రాజ్యం వారు క్రైస్తవ సమాజానికి వ్యతిరేకంగా ఉండేవారు. ఎంతటి వ్యతిరేకంగా ఉండేవారంటే ఎవరైనా ఒక 10 మంది కూడి ఒక చోట ప్రార్థన పెట్టుకున్నారు అంటే, ఒక 10 మంది కూడి ఒక చోట ప్రార్థన పెట్టుకున్నారంటే ఆ సంఘం దగ్గరికి వెళ్ళి వారి దగ్గరికి వెళ్ళి వారిని హింసించి దూషించి వారిని చంపి చిత్రహింసలు పెట్టేవారు. ఇందాక ఈ మాట చెప్పడం మర్చిపోయి ఈ మాట చెప్పనమండి. ఆది అపోస్తుల కాలంలో మందిరాలు లేవండి. అసలు కొత్త నిబంధనలో మందిరాలే లేవు. అసలు మందిరం కట్టేట్టు లేదు కొత్త నిబంధన సంఘంలో. కొత్త నిబంధన సంఘంలో సంఘాలన్నీ ఎక్కడ జరిగేవంటే గృహాలలో జరిగేవి. అది కూడా మేడగదుల్లో ఎత్తున్నటువంటి స్థలాల్లో జరిగేవి, ఎవరికి తెలియకుండా రహస్య స్థలాలలో ఆరాధన జరిగేవి. కారణం ఏంటంటే ఆ రోజుల్లో క్రీస్తును ఆరాధించిన, క్రీస్తును నమ్ముకున్న
క్రీస్తును దేవుడని ఒప్పుకున్నా, క్రీస్తును మెస్సీగా ఒప్పుకున్నా వారిని చిత్రహింసలు చేసేవారు యూదులు, రోమా ప్రభుత్వం వారు. ఇప్పుడు క్రిస్మస్ చేసుకోమని బైబిల్లో ఉందా అన్నవాడికి కొత్త నిబంధనలో సంఘాలు మందిరాలు లేవని తెలియదు ఆడికి. మరి ఎందుకు కడుతున్నాడు వీడి సంఘాలు? అయ్యగారు చర్చి కడుతున్నాం, 1000 రూపాయలు ఇవ్వండి, 2000 ఇవ్వండి, 10,000 ఇవ్వండి వస్తున్నారు మీ దగ్గర. మనోసారి మన విశ్వాస దగ్గరికి వచ్చారంట పాస్టర్ గారు. అన్నీ మీ పాస్టర్ గారికి ఇచ్చేయాలేంటి, మేము కూడా మందిరం కడతాం ఇవ్వండి అన్నాడట. అలాగా డబ్బులన్నీ మీ పాస్టర్ గారికి ఇవ్వాలా, మేము కూడా మందిరం కడతాం ఇవ్వండి అన్నాడంట. నేను పోమందంట. దేవునికి స్తోత్రం. అడగటంలో కూడా ఉంటుంది కదా. అదే జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. క్రొత్త నిబంధన సంఘంలో ఆరాధన చేసుకోవడానికి అవకాశం లేనటువంటి ఆ దినాల్లో, దేవుణ్ణి స్తుతించడానికి అవకాశం లేనటువంటి ఆ దినాల్లో, ప్రార్థన చేసుకునేటువంటి దినాల్లో, ప్రార్థన చేసుకోవడానికి కూడా అవకాశం లేనటువంటి దినాల్లో, పాటలు పాడుకోవడానికి అవకాశం లేనటువంటి దినాల్లో, 10 మంది కలిసి ఒక చోట కూడికిని ఆరాధన చేయడానికి అవకాశాలు లేని దినాల్లో ఇక పండగలు ఎక్కడ చేస్తారండి? హలో, అర్థమైంది మీకు? పండగలు ఎక్కడ చేస్తారు? అసలు లేదంట. ఏం కావాలన్నాడట చెప్పలేదు మీరు. అసలు లేదు, కొసరు కావాలన్నాడట. అసలు ప్రార్థన ఎట్టుకోవడానికి దిక్కులేదురా అంటే ఈ పండగ చేయలేదని అడుగుతున్నాడు. వీడు వస్తుంది. జాగ్రత్తగా ఆలోచన చేయండి. అసలు ఆదిమ సంఘములో ఉన్నటువంటి సంఘ స్ట్రక్చర్ వేరు, సంఘ విధానమే వేరు, ఈ రోజుల్లో జరిగేటువంటి సంఘ విధానాలు వేరు. కారణం ఏంటో తెలుసా? ఏం చేసినా కూడా, ఎలా జరిగినా కానీ, ఏ పండగ చేసినా, ఏ కార్యం చేసినా 4 విషయాలు. ఒకటి, దేవునికి మహిమ కలగాలి. రెండవది, సంఘము క్షేమాభివృద్ధి చెందాలి. మూడవది, మర్యాదగా జరగాలి. 4వది, క్రమంగా జరగాలి. ఇదే 4 పిల్లర్స్ ఫర్ ద ఎనీ ఫెస్టివల్ ఇన్ ద చర్చ్. చర్చిలో జరిగేటువంటి ఏ సంఘారాధనకైనా, ఏ కార్యక్రమానికైనా 4 పిల్లర్స్. మొదటిది ఏంటి? దేవునికి మహిమ కలగాలి. రెండవది, సంఘానికి క్షేమం కలగాలి. మూడవది, క్రమంగా జరగాలి. 4వది, మర్యాదగా జరగాలి. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకునండి. ఆ దినాల్లో క్రీస్తును ఆరాధించడానికి అవకాశం లేదు, క్రీస్తును ప్రకటించడానికి అవకాశం లేదు. క్రీస్తును ఆరాధించి స్వేచ్ఛగా నేను క్రైస్తవుని అని చెప్పుకోవడానికి అవకాశాలు లేనటువంటి ఆ దినాల్లో పండుగలు చేసేటువంటి అవకాశమే లేదు. కనుక వారు పండుగలు జరిపించలేదు. కానీ పెంతెకోస్తు పండుగ, ఇవన్నీ కూడా యూదుల పండుగలు. మోస్ట్ క్రైస్తవుల యొక్క పండుగలు, క్రైస్తవులు ఆలోచించి అటెండ్ అయిన పండుగలు ఏమైనా ఉన్నాయంటే అన్ని యూదులు చేసినటువంటి పండుగలు. యూదులు చేసినటువంటి, క్రైస్తవులు ఏ పండుగలు చేయలేదు. కారణము, వారికి పండుగ చేసుకోవడానికి అవకాశము లేదు. ఇక కొన్ని దినాలు పోతే మనం కూడా ఇలాంటి ఎరల్లోకి వెళ్తాం. ఇలాంటి పండుగలు కూడా చేసుకోలేని దినాల్లోనికి మనం వెళ్ళిపోతాం. కారణం చెప్తాను, జాగ్రత్తగా వినండి. క్రొత్తగా మన భారతదేశ ప్రభుత్వం ఒక నూతనమైన చట్టాన్ని తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఏంటి ఆ చట్టం అంటే? మత మార్పిడి నిరోధక చట్టం. మత మార్పిడి నిరోధక చట్టం. ఇది ప్రస్తుతానికి 9 రాష్ట్రాల్లో యాక్టివ్గా ఉన్నటువంటి లా. ఇది 9 రాష్ట్రాల్లో ఉంది. కానీ మిగతా రాష్ట్రాల్లో స్వేచ్ఛ ఉంది. ఎవడైనా సరే వానికి ఇష్టమైన మతాన్ని స్వీకరించవచ్చు, వానికి ఇష్టమైన మతాన్ని ప్రకటించుకోవచ్చు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి ఆ యొక్క రాజ్యాంగంలో ఉన్నటువంటి మత స్వేచ్ఛ, ఎవడైనా వానికి ఇష్టమైన మతాన్ని స్వీకరించవచ్చు, ఎవడైనా వానికి ఇష్టం వచ్చిన మతాన్ని ప్రకటించుకోవచ్చు. ఆర్టికల్ 24, 26 ప్రకారంగా ఎవడైనా తనకి ఇష్టం వచ్చిన మతాన్ని ప్రకటించుకునే హక్కు ఉంది, స్వీకరించే హక్కు ఉంది. కానీ ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి మత మార్పిడి నిరోధక చట్టాన్ని భారతదేశం అంతా తీసుకురావాలని ఒక ఆలోచనతో ఉన్నారు ప్రభుత్వం వారు. ఇప్పుడు ప్రభుత్వం వారు చేస్తే అయిపోద్ది ఏంటంటే, చాలామంది ప్రార్థన చేయండి అంటే అంటారు, అంత సీన్ లేదులేండి వాళ్ళకే, ఎక్కడ చేసేస్తారులేండి, ఇది ఏమైనా మామూలు విషయం ఏంటంటే అనుకుంటున్నారు మీరు. జాగ్రత్తగా వినండి. భారతదేశంలో ఇప్పటి వరకు చాలా సున్నితమైన విషయాలు బాబ్రీ మసీద్ విషయం, రెండవది చాలా సున్నితమైన విషయం కాశ్మీర్ విషయం, 2 చాలా సెన్సిటివ్ ఇష్యూస్, నేషనల్ ఇష్యూస్ అన్నమాట. ఈ 2 సెన్సిటివ్ విషయాల్లో కూడా చాలా వన్ సైడ్గా చేసేసారు ప్రభుత్వం. ఒకవేళ తిరుగుబాటు వచ్చినా తిరుగుబాటుని ఉక్కు పాదంతో తొక్కు పట్టేశారు.
దే కెన్ డూ దట్. ఎందుకంటే వారు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు అనుకున్నది శాసనంగా చేసి తిరుగుబాటు చేసిన వారిని అణగదొక్కగలిగినటువంటి సామర్థ్యత వాళ్ళకు ఉంది. అది మీడియాలో కూడా రాకుండా జాగ్రత్త పడగలిగినటువంటి సామర్థ్యత, శక్తియుక్తులు వాళ్ళ దగ్గర ఉన్నాయి. జాగ్రత్తగా వినాలి. ఒకవేళ ఈ మత నిరోధక చట్టాన్ని తీసుకురావాలి అనుకుంటే మనం అనుకుంటాం ఏమన్నా అందరూ ఓటేయాలి కదండి, అందరు మంత్రులు ఓటేయాలి కదని అంటాం. అసలు మీకు విషయం తెలుసా? పార్లమెంటులో ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వానికి, అంటే ప్రస్తుతం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి ఎవడి సపోర్టు అక్కర్లేదు. కారణం ఏంటో తెలుసా? దే హ్యావ్ ఎ మేజర్ సపోర్ట్. వాళ్ళకి పార్లమెంట్లో వాళ్ళకి కావాల్సినంత మంది ఎంపీలు ఉన్నారు. ఎవడు సపోర్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఒక అమెండ్మెంట్ చేయాలనుకుంటే వాళ్ళ అమెండ్మెంట్కి కావాల్సినటువంటి సపోర్ట్ అంతా కావాల్సినంత ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళ చేతిలో ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఒక లా చేయాలనుకుంటే ఎవడు సపోర్ట్ చేయకుండా లాను అమెండ్మెంట్ చేయగలరు, కొత్త లాను సృష్టించగలరు, ఉన్నదాన్ని పీకేయగలరు. ఇదే ఒకరి సూచన. నేను గత 5 సంవత్సరాలుగా మొత్తుకుంటున్నాను. ఏంటో తెలుసా? ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం ఎలక్షన్కు ముందు ఉన్నటువంటి లాస్ట్ పార్లమెంట్ సమావేశాల్లో క్రైస్తవ సమాజానికి వ్యతిరేకమైనటువంటి బిల్లు తప్పనిసరిగా తీసుకొస్తుందని నేను చెప్తూనే ఉన్నాను. బిఫోర్ హీ స్టాప్స్ బిఫోర్ హీ గెట్ డౌన్ ఫ్రమ్ హిస్ సీట్, ఆయన ఖచ్చితంగా క్రైస్తవ సమాజానికి వ్యతిరేకమైనటువంటి చట్టాన్ని రూపొందించే దిగుతారు. దానికి పావులు కదులుతూనే ఉన్నాయి. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రస్తుత భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవ సమాజం యునైటెడ్గా కలిసి చేతులు కలిసి ప్రార్థన చేయాల్సినటువంటి సమయము ఆసన్నమయ్యింది. నేను లోదరన్నో, నేను సత్యగ్రహిస్తో, నేను పెంతుకోస్తో, నేను బాప్టిస్టో, నేను ఇంకొకరిని అనుకుంటే వాయిపు తప్పదు. మనందరూ కూడా కలిసి చేస్తేనే దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా. నీవు నేను మనందరం కొట్టుకు చెత్తా ఉంటే నీ సంఘం వేరు, నా సంఘం వేరు, నీ సిద్ధాంతం వేరు, నా సిద్ధాంతం వేరు అని కొట్టుకుని చెత్తా ఉంటుంటే ఖచ్చితంగా భారతదేశంలో క్రైస్తవ వ్యతిరేకమైనటువంటి చట్టాలు రూపొందించబడతాయి. క్రైస్తవులు ఇంత స్వేచ్ఛను కోల్పోయేటువంటి దినాలు త్వరలోనే రాబోతా ఉన్నాయి. అప్పుడు జరిగే విషయం ఏంటో తెలుసా? నేను మొన్న చదివినప్పుడు, ఆ న్యూస్ చదివినప్పుడు అర్థమైంది ఏంటో తెలుసా? ఒకవేళ ఒక వ్యక్తి ఎవరైనా సరే క్రైస్తవ మతంలోనికి కానీ ఏ మతంలోకైనా సరే మారాలి అనుకుంటే వాడు 2 నెలల ముందు ఒక అర్జీ పెట్టుకోవాలి ఎంఆర్ఓకి. అయ్యగారు, నేను ఉన్నటువంటి మతం నాకు నచ్చలేదు, నేను వేరొక మతంలోనికి వెళ్ళాలనుకుంటున్నాను, కాబట్టి నాకు అవకాశాన్ని ఇవ్వండి అని చెప్పి అర్జీ పెట్టుకోవాలి. అలా అర్జీ పెట్టుకుంటే అప్పుడు ఎంఆర్ఓ గారు దానికి ఎవరికి కలెక్టర్కి పంపిస్తాడు. కలెక్టర్ దాని మీద ముద్ర వేసి పంపిస్తే అప్పుడు ఆ సీటు పాస్టర్ గారికి వచ్చింది. ఈ పాస్టర్ గారు అప్పుడు నిన్ను పిలిచి, అమ్మ నువ్వు మతం మారాలనుకుంటున్నావంట కదా, బాప్తీసం తీసుకోవాలనుకున్నావు కదా, నాకు ఆర్డర్ వచ్చింది, రా బాప్తీసం ఇస్తానండి. బాప్తీసం ఇచ్చిన తర్వాత పలానా వ్యక్తికి పలానా ఆధార్ కార్డు, పలానా రేషన్ కార్డు ఉన్న పలానా వ్యక్తికి నేను బాప్తీసం ఇచ్చానని చెప్పి స్టాంప్ వేసి సంతకం పెట్టి మళ్ళా దాన్ని నేను ఎక్కడికి పంపించాలి? తహసీల్దార్కి పంపించాలి. అప్పుడు ఆ తహసీల్దారు ఒక ఆర్ఐ గారి మీ ఇంటికి వచ్చి, అమ్మ నువ్వు మతం మారామంట కదా, నీ రేషన్ కార్డు అంటే పీకెత్తనా అని చెప్తే, హలో నీ క్యాస్ట్ సర్టిఫికేట్ పెడితే పీకెత్తనా అని చెప్తాడు. ఇది జరిగేది. అప్పుడు తెలుస్తుంది నిజమైన క్రైస్తవుడు ఎవడ. నిజంగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పొట్టంతా రాలిపోదువో నీవో. దేవునికి స్తోత్రం. అప్పుడు మనవాళ్ళు మాత్రం మనవాళ్ళు తెలివి తక్కువలో ఉన్నారేంటి? అయ్యగారు మనసంతా చేసయ్యే. ఏదో పాట ఉంటుందంటే అప్పుడు, మనసంతా నువ్వే, నా మనసంతా నువ్వే అంట. నా మనసంతా చేసయ్యే, పైకి మాత్రం దండం మాత్రం 98 మెమో అని ఒకటి ఉంది, మీకు తెలుసో లేదో. ఈ 98 మెమోలో ఇప్పుడు ఉన్నటువంటి సిస్టమ్ ఏంటంటే, దాన్ని బట్టి ఏంటంటే 98 మెమో ప్రకారంగా ఏంటంటే ఎంఆర్ఓ కానీ, విఆర్ఓ కానీ, ఆర్ఐ కానీ మీ ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత నువ్వు హిందుడువా క్రైస్తవుడు అని అడుగుతాడు. మనం ఏం చెప్తాం? అస్సలు వెనక ముందు ఆలోచించకుండా నేనంటే అప్పుడు నేను లోపలికి వచ్చేది. వచ్చి నీ క్యాలెండర్ ఏది ఇదా అంటే, ఈడు ఎవడాడు? నా అనుభవం అంటే ఎవడంటే మా పాస్టర్ గారు అంటాం.
అవును మరి ఇందాక ఏదన్నా అంటాడు అంటావు. నీ ఇంట్లో క్యాలెండర్ ఉంది కాబట్టి నువ్వు క్రైస్తవుడు కాబట్టి నువ్వు హిందువు కాబట్టి కాదు కాబట్టి నీ సర్టిఫికేట్ మార్చేస్తున్నావు అంటే సర్టిఫికేట్ మార్చేస్తారు. ఇప్పుడు మీరు ఏమనుకున్నారంటే క్యాలెండర్ ఒకవేళ క్యాలెండర్ ఉన్నా, ఇంట్లో బైబిల్ ఉన్నా, ఒకవేళ కరపత్రికలు ఉన్నా, ఏదైనా సరే క్రైస్తవ సిద్ధాంతానికి క్రైస్తవ మార్గానికి సంబంధించినటువంటి ఏ వాంగ్మూలం నీ ఇంట్లో దొరికినా వెంటనే నీ యొక్క సిస్టాన్ని లేకపోతే నీ క్యాస్ట్ సర్టిఫికేట్ని నీ యొక్క ఆధార్ కార్డుని మొత్తం నీ యొక్క అన్నిటినీ మార్చేసి నీకు బీసీసీ సర్టిఫికేట్ చేతిలో పెడతాడు. నేనంటున్నాను బీసీసీ సర్టిఫికేట్ తీసుకోవడానికి దమ్ము మాకుంది, నీకు దమ్ము ఉందా అని అడుగుతున్నావు. ఎవరిని? విశ్వాసులు కాదు, ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. నేను క్రిస్టియన్ సర్టిఫికేట్ తీసుకోవడానికి నాకు దమ్ము ఉంది. నీకు భారతదేశంలో ఉన్న ప్రతి క్రైస్తవుడు కులానికి మతానికి తేడా లేకుండా బీసీ అయినా, ఓసీ అయినా, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, ఏ కులమైనా సరే ప్రతి కులంలో ఉన్న క్రైస్తవుడికి ఇండియన్ క్రిస్టియన్ అని ఇచ్చే దమ్ము నీకు ఉందని అడుగుతాను. మాలమాదిగులు దళితులకనంట బీసీ సర్టిఫికేట్ ఇచ్చేస్తారంట. ఓసీ ఉంటే నువ్వే పర్లేదంట, ఓసీలు ఉంటంట. కారణం ఏంటి తెలుసా? ఒకవేళ భారతదేశంలో ఉన్న ప్రతి కులంలో ఉన్న క్రైస్తవుడికి క్రిస్టియన్ సర్టిఫికేట్ ఇస్తే అసలు ఏమైపోతుందో తెలుసా? దేవుడికి స్తోత్రం చెప్పండి. ఆడికి దమ్ము లేదా? ఆడికి దమ్ము ఆడకలేదు. అర్థమైందా మీకు? మనకేంటి ఏం పర్లేదండి, ఏం చేసిన పర్లేదండి. ఒరేయ్, నీకు దమ్ముంటే మార్చరా. భారతదేశంలో ఉన్న ప్రతి క్రైస్తవుడికి ఇండియన్ క్రిస్టియన్ అని ఇచ్చే దమ్ము నీకుంటే తీసుకునే దమ్ము మాకు అంతే, లేకపోతే మార్చేయండి అంతే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను, నీకు దమ్ముందా? నువ్వు పిఎం అయినా సరే, సీఎం అయినా సరే, వాళ్ళ తాతవైనా సరే, ముత్తాతవైనా సరే, నీకు దమ్ముందా? ఏంటో దమ్ము? ఏ కులంలో ఉన్నవాడైనా సరే క్రిస్టియన్ అని ఇచ్చే దమ్ము నీకుంటే మాకు దమ్ము ఉందా క్రిస్టియన్ చెప్పడానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకు దమ్ము లేదా? పిరికి పొందవా నువ్వు? నోరు మూసుకుని భారత రాజ్యాంగం ఎలాగుందో అలాగ ఉంచంతే. నీకు రాజ్యాంగాన్ని మార్చే దమ్ము ఉన్నప్పుడు నీకు దమ్ముంటే మార్చు. భారతదేశంలో ఉన్న ప్రతి క్రైస్తవుడు ఏ కులంలో ఉన్నాడు సరే, ఈజ్ అన్ ఇండియన్ క్రిస్టియన్ అని ఇచ్చే దమ్ముతో రా నువ్వు బయటికి. ఒకవేళ అలా రాలేకపోతే నువ్వు పిరికి పొందవు, పిరికోడు నువ్వు. నీ పిరికి క్రైస్తవుడు, నీ పిరికి ప్రభుత్వం మాకు అక్కర్లేదు. మేము రోషం గల క్రైస్తవుని చెప్పుకోవడానికి రొమ్ము విరుచుకుని పడగలం. నీకు దమ్ముంటారా ఆ చట్టాన్ని పట్టుకొని. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఇలాంటి దినాలు రాబోతున్నాయి. రేపు నుంచి భారతదేశంలో చాలా తక్కువ దినాల్లో మత స్వేచ్ఛను కోల్పోయేటువంటి రోజులు ఏంటయి చెప్పట్లేదు. స్వేచ్ఛను కోల్పోయేటువంటి రోజులు, మరలా మనం స్వతంత్ర సమరయోధుల్లాగా స్వతంత్ర పోరాటాలు చేసే రోజులు రాబోతున్నాయి. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. మనకున్నటువంటి కత్తి పద్మారావు గారు అని ఒక మాట రాశాడండి. ఏంటి అంటే, ఇతర దేశస్తులు అంటండి బానిసలుగా చేసుకోవడానికి కాళ్ళకి చేతులకి సంఖ్యలు ఎత్తారట. హలో, ఎలాగా? కానీ భారతదేశంలో బానిసలుగా చేసుకోవడానికి అంటండి మెదడుకి వేశారట సంఖ్యలు. దేనికి? మనం కథలం మెదలం. ఇక దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్తగా ఆలోచన చేయండి. రాబోతున్న దినాల్లో జాగ్రత్త కలిగి ఓటేయండి. అర్థమైతే దేవునికి స్తోత్రం. మొన్న చెప్పాను, మళ్ళీ చెప్తాను. ఒక ఆవిడ అంటుంది, అంటే ఎవరికి వేయాలండి ఒకటి? అడుగు నేనేమన్నా పార్టీ నేను జాగ్రత్తగా ఓటేయమని చెప్పగలను కానీ ఎవరికి వేయమంటాను? నేను నా పని కాదు అది. దేవునికి స్తోత్రం చెప్పండి. నీకు ఎవరికి నచ్చితే ఆడికి ఓటు వేసుకో. అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ వేసేటప్పుడు ఏం చేయాలి? అదే జాగ్రత్తగా వేసుకోండి అంతే. ఈ విషయాలు మనసులో పెట్టుకోనండి. రాబోతున్న దినాల్లో కూడా భారతదేశంలో మత స్వేచ్ఛను కోల్పోయి మనం కూడా స్వేచ్ఛగా ఆరాధించుకునేటువంటి రోజులు కోల్పోయి ఆది అపోస్తుల వలె సంఘాల్లో ఆరాధించుకోలేక, కుటుంబంగా ఆరాధించుకోలేక, పండగలు పెట్టుకోలేక, దేవుణ్ణి ఆరాధించడానికి స్వేచ్ఛగా తిరగలేక, క్రైస్తవుడు బతకలేక కష్టాలు పడే రోజులు రాబోతున్నాయి. అలాంటి కష్టాల్లో ఉన్నటువంటి ఆదిమ సంఘము క్రైస్తవులు ఆరాధన చేసుకోవడానికి దిక్కు లేక వాళ్ళు బాధపడితే ఇప్పుడు వచ్చిన పెద్ద వస్తుంది అన్నాడు. ఏంటంట? చెల్లె చెప్పమ్మా, బైబిల్లో విశ్వాసం ఉందా? ఇలాంటి వాళ్ళందరూ కళ్ళు దేవుడు తెరుచునుగాక. హల్లెలూయా, హల్లెలూయా.
మనం క్రిస్మస్ ఆరాధన చేద్దాం. క్రిస్మస్ చేయాల్సింది ఏంటండి? క్రీస్తుని ఆరాధన చేయాలి. ఇంకోటి ఏం చేయాలి? అది ఎవరు చెప్పారు? నువ్వేనమ్మా. క్రొత్త వారిని తీసుకురావాలి, వారికి రక్షణ సువార్తను ప్రకటించాలి. దయచేసి భోజనానికి పిలవండి. భోజనానికి వచ్చిన వాళ్ళు ఏం చేయాలి? ఇదిగో 1 గంట అయిపోతే వెళ్ళిపో. 1 గంట అయినా 2 అయినా నువ్వు కూర్చోవలసింది. అని కూర్చోబెడితే ఎందుకు కూర్చోడు? నీ మొహం మంట మీదైనా కూర్చుంటాడు. అప్పుడు దేవుని యొక్క వర్తమానాన్ని వింటాడు. విన్న మాట 1 అయినా 2 అయినా వాని హృదయాల్లో పడుతుంది. వాని ఆత్మలు క్రీస్తు వైపు తిరగబడతాయి. దేవుని యొక్క సంఘం విస్తరింపబడుతుంది. హల్లెలూయా. కొన్ని ఆత్మలు క్రీస్తు కొరకు పట్టబడతాయి. నమ్మితే బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పండి. చేయండి, ఘనంగా క్రిస్మస్లు చేయండి. వేలాది రూపాయలు ఖర్చు పెట్టండి, లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టండి. కానీ ఎంత ఖర్చు పెట్టామన్న దాంతోపాటు ఎన్ని ఆత్మలు రక్షించామన్నది కూడా జాగ్రత్తగా ఆలోచన చేయండి. క్రీస్తు కొరకు దేవుని మహిమార్థమై, సంఘక్షేమార్థమై మర్యాదగాను క్రమంగాను పండుగలు జరిపిందాం. అట్టి కృప ప్రభు మనందరికీ, మన సంఘాలకు, మన ప్రతి క్రైస్తవ సమాజానికి ప్రభు అనుగ్రహించునుగాక. సర్వకృపానిధి, ప్రేమ కలిగిన తండ్రి, జీవాధిపతి, మీకు స్తోత్రాలు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, ప్రభా వీరుని మాటలు మా హృదయాలు స్థిరపరచండి అయ్యా. ప్రభా ఇగో తండ్రి నాయనా, మేము క్రీస్తును ఆరాధించుచుండగా, దేవా నిన్ను ఘనపరచుచుండగా, నిన్ను మహిమపరుస్తుండగా, నిన్ను ఆరాధించుచుండగా వచ్చే ప్రతి వ్యతిరేకతను దూరపరిచి, దేవ నిన్ను మహిమపరిచి, నీకు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించి, అయా ఇగో తండ్రి, అయా నీ కృపకు పాత్రలకు సహాయం చేయండి. కొన్ని ఆత్మలైనా నీ కొరకు సంపాదించు భాగ్యం దయచేయండి. కొన్ని ఆత్మలైనా నీ కొరకు నీ సన్నిధికి నడిపించు భాగ్యం దయచేయండి. నీ కృపాక్షేమల చేత భద్రపరచుమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందుకోనమని ఈ క్రిస్మస్ ఆరాధనలో ప్రభువా నానేగో తండ్రి, భారతదేశంలో ఉన్న సంఘము యేసు నామములో 2 3 విస్తరింపబడును గాక. ప్రతి క్రిస్మస్ ఆరాధనలో కొన్ని వందల ఆత్మలు రక్షింపబడుదురు గాక. నశించిపోతున్న ఆత్మలు క్రీస్తు కొరకు పట్టబడుదురు గాక. మీరే మహిమ పొందమని యేసు నామమును బట్టి స్తుతించుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.